తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎస్ఈసీ రాణి కుముదిని వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తారు. 31న తొలి విడత పోలింగ్, అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా నవంబర్ 8న పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల పోరుకు రెడీ అవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎస్ఈసీ రాణి కుముదిని వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తారు. 31న తొలి విడత పోలింగ్, అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా నవంబర్ 8న పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల పోరుకు రెడీ అవుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సవిన్ లైవ్లో అందిస్తారు. సవిన్, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే అంతకుముందు బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకుని వచ్చింది. ఆ జీవో ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు విడుదల చేసింది. దీంతో ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిపైన విచారణ జరిగింది. అక్టోబర్ 8వ తేదీ వరకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 9వ తేదీన
తిరిగి విచారణ చేపట్టబోతోంది. దీంతో అక్టోబర్ 9వ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి అక్టోబర్ 9వ తేదీన హైకోర్టులో హీరింగ్స్ ఏ విధంగా జరుగుతాయి, హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుంది అనేది మరోవైపు ప్రధానమైన సమస్యగా మనకు కనపడుతుంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసింది, దాన్ని గవర్నర్కు పంపింది. గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, మరోవైపు రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యేక చట్టం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతంలో రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధన ఉంది. కాబట్టి ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అవుతాయి. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినా అది కోర్టులు న్యాయస్థానాల్లో చెల్లదు, కేవలం ఇది బీసీలను మోసం చేసే ప్రక్రియగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారు, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అలర్ట్ అయింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 90% పైగా లోకల్ బాడీలను గెలుచుకుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత, రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, యూరియా కొరత, అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల లేమి ఏర్పడటంతో పాటు గ్రామ పంచాయతీలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలి. క్షేత్రస్థాయిలో కేడర్తో, అదేవిధంగా ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో ఈ చర్చ జరుగుతుండగా, హైకోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన అక్టోబర్ నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీ రాబోయే 3 సంవత్సరాల్లో పరిపాలన మంచిగా చేస్తుంది, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఒకవైపు జూబ్లీ హిల్స్ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు, మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే సవిన్, అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో జిల్లాల వారీగా నియోజకవర్గాలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీయే స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మరి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేయించిన సీక్రెట్ సర్వేలో కూడా జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా రైతు భరోసా ఇలాంటివి పడిన టైంలో సంతృప్తిగా ఉన్నారు అనే సర్వే కాంగ్రెస్ పార్టీ విన్నట్టు తెలుస్తుంది. మరి ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనుకోవచ్చా? అంటే లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడైనా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే పైన అధికారంలో ఏ పార్టీ ఉంటే కింది స్థాయిలో కూడా స్థానిక సంస్థల్లో ఆ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అంశాన్ని పెద్ద ఎత్తున అక్కడ అధికార పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తారు. అధికార పార్టీకి కొంత అధికార యంత్రాంగం ద్వారా కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటూ వస్తుంది. కానీ ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో నిలబడతాయా లేదా అనే సందిగ్ధత ఉంది. ప్రభుత్వం జీవో ఇచ్చింది. అక్టోబర్ 9వ తేదీన మరోసారి హైకోర్టులో విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పబోతోంది? ఇక మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూరియా కొరత కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు గత జనవరిలోనే
పదవి కాలం ముగిసింది కాబట్టి దాదాపు 20 నెలలుగా గ్రామ పంచాయతీకి పరిపాలన లేక అభివృద్ధి కుంటుపడిందనే చర్చ కూడా ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి అభివృద్ధి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తుంది, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది కాబట్టి దీని అన్నింటినీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడం ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకువెళ్లాలంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి రెఫరెండంగా భావించి లోకల్ బాడీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఇట్లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా ఈ ఎన్నికలు మాత్రం జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.